హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు నేను ఈ డ్రగ్ టుడే బుక్ గురించి వెళ్ళి డిస్కషన్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. సో ఇది డ్రగ్ టుడే బుక్ అండి. ఇది వాల్యూమ్ 1, ఇది డ్రగ్ టుడే బుక్ వాల్యూమ్ 2 అనమాట. సో మనకు 2 వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ డ్రగ్ టుడే బుక్లో ఏముంటుంది అంటే, సో ఈ డ్రగ్ టుడే బుక్లో ముఖ్యంగా అన్ని రకాల డ్రగ్స్ ఇందులో ఉంటాయి. ఆ డ్రగ్ యొక్క యూజ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంటుంది, డ్రగ్ వేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దాని డోస్ ఏంటి, పిల్లలకి ఎంత డోసు వేయాలి, పెద్దలకి ఎంత డోసు వేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి అని మొత్తం పూర్తిగా ఈ బుక్స్లో ఉంటుంది మనకు. ఈ బుక్స్ ఎవరి దగ్గర ఉండాలి అంటే, ముఖ్యంగా ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర ఈ బుక్ ఉండాలి ఖచ్చితంగా. కొత్తగా ప్రాక్టీస్ చేసే డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్ దగ్గర ఖచ్చితంగా ఈ బుక్ ఉండాలి. ఎందుకంటే డాక్టరే కదా డోస్ రాసేది, మెడిసిన్ రాసేది, ఏ టైంలో వేసుకుంటారు డాక్టర్ రాసుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ఈ బుక్ ఉండాలి. తర్వాత ఫార్మసీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఫార్మసీ కూడా తెల్ల ఐడియా ఉండాలి కోసం ఫార్మసీ దగ్గర కూడా ఈ బుక్ ఉండాలి. తర్వాత ఆర్ఎంపీస్ ఉంటారు కదా, కొంతమంది మెడికల్ ప్రాక్టీస్ చేస్తుంటారు ఆర్ఎంపీలు, వాళ్ళ దగ్గర కూడా ఈ బుక్ ఉండాలి. అలాగే మెడికల్ షాప్లో, ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఈ బుక్ ఉండాలి. ఎందుకంటే మెడికల్ షాప్లో కూడా అడుగుతుంటారు డోసు, కొంతమంది పేషెంట్లు, కస్టమర్స్, వాళ్ళకి చెప్పాలంటే మనకు ఐడియా ఉండాలి డోసు, అందుకని ఈ బుక్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. తర్వాత నర్సులకు కూడా అవగాహన ఉండాలి కొద్దిగా, వాళ్ళ దగ్గర కూడా బుక్ ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఇంజక్షన్లు వేయడం అట్లాంటివి చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఎంత వేయాలనేది కొద్దిగా ఐడియా ఉంటుంది. అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు, మెడిసిన్స్తో డీల్ చేసే ప్రతి ఒక్కరు, ఇంజక్షన్స్ ఇచ్చేవాళ్ళు, మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, మెడిసిన్ డోసేజ్ చెప్పేవాళ్ళు, అందరి దగ్గర ఈ బుక్స్ ఉంటే చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ బుక్స్. ఓకేనా, సో ఫస్ట్ అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఈ బుక్లో ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్, మస్కులోస్కెలిటల్ డిజార్డర్, యాంటీబయాటిక్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఎలిమెంటరీ సిస్టమ్. ఓకేనా అండి, ఇట్లా మనకు అన్ని రకాల సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. మన బాడీలో ఉన్న అన్ని రకాల సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. సో దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే బీపీ, హార్ట్, కొలెస్ట్రాల్, ఇట్లా అన్ని మెడిసిన్స్ ఇందులో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక మెడిసిన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెఫిక్జిమ్ ట్రైహైడ్రేట్. సెఫిక్జిమ్ అంటే మీకు తెలుసు కదా, సెఫిక్జిమ్ అనే డ్రగ్, ఇది సెఫాలోస్పోరిన్స్ కేటగిరీకి చెందిన ఒక యాంటీబయాటిక్ అనమాట. ఇక్కడ ఇచ్చిన ఉండండి, ఇది 3rd జనరేషన్ ఓరల్ సెఫాలోస్పోరిన్. ఓకే, ఇది ఎందుకు పనిచేస్తుంది దీని గురించి మొత్తం ఇచ్చారు మనకు చూడండి. ఓకే, ఇది ఒక యాంటీబయాటిక్ అని, ఇది గ్రామ్ నెగిటివ్ మీద, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుందని ఇచ్చాడు. ఒక బ్యాక్టీరియల్ సైడ్ ఎలాగా పనిచేస్తుంది, బ్యాక్టీరియల్ సెల్ వాల్ సింథసిస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఎలా పనిచేస్తుంది మొత్తం ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇండికేషన్స్ అంటే ఎటువంటి డిసీజ్ని తగ్గిస్తూ ఉంటుంది. చూడండి, ఇన్ఫెక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ, యూరినరీ అండ్ బైలేటరీ ట్రాక్. ఓకేనా, లంగ్స్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్, బైలరీ ఇన్ఫెక్షన్, అన్ని ఇన్ఫెక్షన్ సంబంధించిన వాటిని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, డోసు మనం చూసుకుంటే కనుక అడల్ట్ డోస్ ఇస్తాడు, చిల్డ్రన్ డోస్ ఇస్తాడు అనమాట. అడల్ట్ డోస్ చూడండి, ఇక్కడ 200 నుంచి 400 mg డైలీ వేసుకోవాలి. ఓకేనా అండి, సింగిల్ లేదా ఒక డోసు లేదా 2 డివైడర్స్ లాగా వేసుకోవచ్చు. ఇక 7 to 14 days వరకు వాడచ్చు అనమాట. మ్యాక్సిమం 14 days వరకు వాడచ్చు. ఓకేనా, 200 mg లేదా 400 mg ఇవ్వచ్చు. 400 mg మించకూడదు అనమాట డైలీ డోసు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ అంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు కూడా ఇది ఇవ్వచ్చు అనమాట. ఓకే అండి, ఎవరికి ఇవ్వాలి అంటే 6 months ఎబోవ్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. చూడండి, 6 months ఎబోవ్ ఉన్న వాళ్ళకే డోస్ అనేది ఇవ్వాలన్నమాట ఈ డ్రగ్ని. ఎట్లా ఇవ్వాలంటే కేజీ, బాడీ వెయిట్ కేజీకి 8 mg అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 kg అనుకోండి, 3 into 8 mg అట్లా చూసుకొని వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి కూడా సింగిల్ డోసు లేదా 2 డోసులు ఇవ్వచ్చు అనమాట డేలో. సో అట్లా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏమైనా అంటే ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, అది ఇచ్చాడు. స్పెషల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలని కూడా ఇక్కడ ఇస్తాడు. ఓకేనా అండి, సో అట్లా మనకు చూడండి, ఇక ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చా, లాక్టేషన్ వాళ్ళు వాడచ్చా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి కూడా చూడండి, జిఐ డిస్టర్బెన్స్, హెడేక్, ఇట్లా మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఇస్తున్నాడు. డ్రగ్ ఇంట్రాక్షన్స్ అంటే ఇవి డ్రగ్ వేసుకున్నప్పుడు సెఫిక్జిమ్ కదా, ఇది సెఫిక్జిమ్ వేసుకున్నప్పుడు ఇంకేం వేసుకోకూడదు. ఇవి ఉంది కదా, ఈ 2 డ్రగ్స్ వేసుకోకూడదు అనమాట. అట్లా మనకు పూర్తిగా ఆ డ్రగ్ గురించి వెళ్ళి, డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, డ్రగ్ కేటగిరీ ఏంటి, ఓకే, దాని డోసు, సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రా ఇండికేషన్స్ అన్నీ ఇస్తాయి ఇందులో. దీంతో పాటు కింద ఫేమస్ బ్రాండ్స్ ఏమైనా కూడా ఇస్తాడు అనమాట. చూడండి, ఏబిసెఫ్, ఇట్లా మనకు మొత్తం ఆ సెఫిక్జిమ్ మీద ఉన్న బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఇస్తాడు. బ్రాండ్స్ ఏంది, కంపెనీ ఏంది, ఎన్ని స్ట్రెంత్లు దొరుకుతూ ఉంటుంది. ఇట్లా ప్రతి డ్రగ్ అనమాట, ప్రతి డ్రగ్ గురించి ఇందులో ఉంటుంది. అలాగే మీరు చూసుకుంటే కనుక ఇంకో కేటగిరీస్ ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ సిస్టమ్ అనమాట. ఎలిమెంటరీ సిస్టంలో ఏముంటాయి డ్రగ్స్ చూడండి, యాంటాసిడ్స్ ఏముంటాయి, H2 బ్లాకర్స్. ఓకే, చూడండి
డ్రగ్ మోడిఫైయింగ్ ఇంటెస్టైనల్ మొటిలిటీ గురించి, లాక్సటివ్స్ ఫ్రీ మోషన్ వచ్చేవి, ఓకేనా. చూడండి, యాంటీ డయేరియల్స్ మోషన్స్ ఆపేవి, ప్రోబయాటిక్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం ఇక అన్ని రకాలన్నమాట. ఈ బుక్స్ కనుక మన దగ్గర ఉంటే చూడండి, ఇక ఈ బుక్స్ కనుక మన దగ్గర ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ఇంకా మనం, ఓకేనా అండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ బుక్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఓకే. లాస్ట్లో మాత్రం కొన్ని కొంచెం పేరెల్లో కలర్ పేజ్ ఉంటాయి అనమాట. ఈ పేరెల్లో కలర్ పేజ్ ఏంటంటే ఇది ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకు అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఎల్లో కలర్ పేజ్ ఓపెన్ చేస్తే మనకు దీంట్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి, మొత్తం అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి, ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైక్లోపామ్ ట్యాబ్లెట్ ఉంది. సైక్లోపామ్ ట్యాబ్లెట్ 247 పేజీలో ఉంది. 247 పేజ్ తీయాలి ఇప్పుడు మనం, ఓకేనా. 247 పేజ్ అంటే మనకి ఇది వాల్యూమ్ 1లో ఉంటుంది, ఓకే. చూడండి, సైక్లోపామ్ అంటే దాంట్లో డ్రగ్ ఏముంటుంది మనకు తెలుసా? డైసైక్లోమైన్ ఉంటుంది అనమాట. ఇగో డైసైక్లోమైన్. సైక్లోపామ్ చూపించాలా? ఇప్పుడు చూపిస్తుంది. సైక్లోపామ్ ఎక్కడుంది? ఇదిగో సైక్లోపామ్ ఇంజెక్షను, సైక్లోపామ్ ట్యాబ్లెట్, ఓకేనా. సైక్లోపామ్ ఇంజెక్షను ఇక్కడ డోస్ ఇస్తాడు, మొత్తం డోస్ ఏంది ఇస్తాడు. సైక్లోపామ్ డ్రగ్ ఏమి ఉంటుంది అంటే డైసైక్లోమైన్ కదా, డైసైక్లోమైన్. సేమ్ డైసైక్లోమైన్ ఏంటి, డ్రగ్ ఏంటి, అది ఎందులో యూజ్ అవుతుంది, దాని డోస్ ఏంటి, దాని అడల్ట్ డోసు, చిల్డ్రన్ డోసు, మొత్తం పీరియడ్ ఇంజెక్షన్ ఏంది, ఎట్లా వేయాలి, ఎంత వేయాలి, ఓకేనా. కాంట్రాండికేషన్, స్పెషల్ ప్రికాషన్స్ ఏముంటాయి, ఓకేనా. నెక్స్ట్ కాషన్స్ ఏముంటాయి, సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంట్రాక్షన్స్ మొత్తం అన్నీ ఇందులో ఉంటాయి. సో అట్లా మనకు A to Z డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఒక్క బుక్ చాలు, ఓకే. A to Z డ్రగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కావాలంటే ఈ డ్రగ్ టుడే బుక్స్ చాలన్నమాట, ఓకేనా. కాకపోతే ఈ వర్షన్లు మనకు మారుతూ ఉంటాయి. వర్షన్ మారడం అంటే ఏం లేదండి, కొత్త డ్రగ్స్ యాడ్ అవుతుంటాయి కదా, కొత్త డ్రగ్స్ యాడ్ అవుతున్నప్పుడు కొత్త డ్రగ్స్ యాడ్ చేసి బుక్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఏ వర్షన్ అయినా పర్లేదు తీసుకోండి. సో ఎందుకంటే మనకు కావాల్సింది డ్రగ్స్ వాటికి యూసేజ్ కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి ఏ వర్షన్ అయినా పర్లేదు వాడుకోవచ్చు. అట్లా కొత్త వర్షన్స్ కూడా వస్తూ ఉంటాయి, ఓకే. సో మరి ఈ డ్రగ్ టుడే బుక్తో పాటు సిమ్స్ బుక్ కూడా ఉంటుంది, ఓకేనా. నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సిమ్స్ బుక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఇంకా సేమ్ ఇలానే, ఓకేనా. మీరు కొనుక్కుంటే డ్రగ్ టుడే కానీ కొనుక్కోండి, లేకుంటే సిమ్స్ బుక్ అనే కొనుక్కోండి. ఏదైనా ఒకటి మాత్రమే కొనుక్కోండి, రెండు కొనిస్తే అనవసరంగా వేస్ట్. రెండిట్లో అదే ఉంటుంది మ్యాటర్, ఓకేనా. డ్రగ్ టుడే లేదా సిమ్స్ బుక్ ఏదైనా కొనుక్కోండి. నేను ఇక్కడ మీకు షాప్లో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు వీడియో మీద మీకు ఇక్కడ సింబల్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా అండి. ఆ బుక్ ఇక్కడ మీకు వీడియో చూస్తున్నప్పుడు ఈ బుక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ బుక్స్ మీరు క్లిక్ చేసుకొని ఆ బుక్స్ మీరు కొనుక్కోండి, ఓకేనా. కొనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి. ఇక ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయర్ మీకు ఈ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంకా ఎవరు ఫాలో అయినా సరే ఈ బుక్స్ని ఫాలో అవ్వాల్సిందే వాళ్ళు, ఓకేనా. ఇది మనకు ఆథర్లు మంచి ఆథర్లు రాస్తారండి, దీంట్లో మన టెన్షన్ అవసరం లేదు, ఓకే. సో ఇంతకు మించి ఇంకా అందరు ఇదే ఇక మనకు రాజ్యాంగం అనమాట ఇది, ఓకేనా. మెడికల్కి రాజ్యాంగం ఏంటంటే ఈ డ్రగ్ టుడే బుక్స్, సిమ్స్ బుక్ ఇవే అనమాట. ఇవి చూసి ఫాలో అవుతారు అందరూ. ఇవి చూసి మనకు డోసేజ్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, మీకు బుక్స్ కావాలనుకుంటే నేను ఇక్కడ కార్ట్లో యాడ్ చేస్తాను. మీకు వీడియో పైన సింబల్ కనిపిస్తుంటుంది, క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ తీసుకెళ్తుంది ఆటోమేటిక్గా అది లింక్. అక్కడ నుంచి మీరు నెంబర్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, ఓకేనా అండి. సో రైట్, ఇది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నా దగ్గర 2-3 బుక్స్ ఉన్నాయి మెడిసిన్ సంబంధించినవి, అవి కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.